సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము పాలమూరుకు వస్తున్నామని చెప్పగానే పంపులు ఆన్ చేశారని ఆరోపించారు. యాగాలు చేయడం తప్పు కాదని, యాగాలతో పాటు బాధ్యతలు కూడా నిర్వర్తించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై ఏమాత్రం పట్టింపు లేదని కేటీఆర్ విమర్శించారు. సీఎం దృష్టిలో భూమి అంటే రియల్ ఎస్టేట్ మాత్రమేనని ఆరోపించారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో 10,000 ఎకరాల భూమిని దానం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి హిల్ట్ పాలసీపై పోరాటం చేస్తామని తెలిపారు. ఇక ఫ్యూచర్ సిటీ పేరుతో భూదోపిడీ జరుగుతోందని, రైతులను బెదిరించి భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అలాగే 1,20,00,000 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనను 30% కమిషన్ మంత్రి అంటూ కేటీఆర్ విమర్శించారు.